ఇవాళ ఇది అంటేనేమో కొందరికి బాధ అనిపిస్తుంది. ఇవాళ ఎవరన్నా చెప్పిరా వర్చువల్గా 3 ఏకలవ్య పాఠశాలను వర్చువల్గా ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి తెలంగాణలో 3 ఏకలవ్య పాఠశాలను ప్రారంభించిండు. ఒకటి ఎక్కడ మోడల్ పాఠశాలలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2, మహబూబాద్ జిల్లాలో ఒక పాఠశాలను జార్ఖండ్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో ఏకలవ్య మోడల్ బాలికల గురుకుల పాఠశాలను అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శించారు. మరోవైపు భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని బద్దుతండా గ్రామంలో, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పరిధిలోని రేలకాయపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఏకలవ్య మోడల్ పాఠశాలను మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రధాని మరి నరేంద్ర మోడీ ప్రారంభిస్తే ఎవరికన్నా ప్రజలకు తెలిసిందా? తెలంగాణ ప్రజలకి ఇది నరేంద్ర మోడీ ఇచ్చిందని ఎవరన్నా అనుకుంటారా? ప్రజలకు తెలుస్తుందా? ఇగో ఇక్కడనే అయ్యో మరి ఎందుకు చెప్పాలి, ఆయన నరేంద్ర మోడీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తాడా అని అంటారు. నరేంద్ర మోడీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. మరి ఇక్కడైనా కేసీఆర్ ప్రభుత్వమో లేకపోతే రేవంత్ ప్రభుత్వమో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇస్తుందా? వాళ్ళ పథకాలకు అమలు చేస్తేనేమో వాళ్ళకు పేరు రావాలి, ఇక్కడ మోడీ పథకాలు ఇస్తేనేమో మోడీకి పేరు రావద్దా? ఇది చెప్పుకునేటువంటి వ్యవస్థ కూడా వీళ్ళకి లేదు. మళ్ళీ తెలంగాణలో మేము ప్రత్యామ్నాయము ఎక్కడన్నా చెప్పిర్రా? ఎవరికైనా తెలిసిందా? గింతంత నరేంద్ర మోడీ 3 పాఠశాలలు ఇస్తే గింత వార్త గింత పక్కకు వచ్చింది, గింత మూలకొచ్చింది. ఏమైంది? ఇవాళ ఎక్కడైనా మాట్లాడిరా? నరేంద్ర మోడీ 3 పాఠశాలను ప్రారంభించాడు తెలంగాణలో, ఏకలవ్య మోడల్ పాఠశాలలు. అందులో కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రం ఎంత ఇచ్చింది? ఇగో కేంద్రం ద్వారా ఇన్ని నిధులు వచ్చినాయి ఈ రాష్ట్రానికి. అక్కడ ఏమైనా బీజేపీ ఎంపీలు ఉన్నారా? బీజేపీ ఎంపీలు లేరు. పోనీ రాష్ట్రమే పోయి కేంద్రం నుంచి సాధించినా కూడా కేంద్రమైతే డబ్బులు ఇస్తుంది కదా, కేంద్రమే డబ్బులు ఇవ్వాల్సింది కదా. పోనీ రాష్ట్రం ఎంత పెట్టింది, ఎంత భాగస్వామ్యం ఉన్నది? ఏకలవ్య మోడల్ స్కూళ్ళల్లో కేంద్ర భాగస్వామ్యం ఎంత, రాష్ట్రం భాగస్వామ్యం ఎంత? ఎవరు ఎంత డబ్బులు పెట్టిరు? ఎవరు చెప్పుకోవాలి? ఇది ఎవరు చెప్పుకోవాలి? మీరు చెప్పుకోవట్లేదురా నాయన అని ఎవరినైనా విమర్శిస్తే అగో మమ్మల్ని విమర్శిస్తారా అని భయపడుతుంటారు, బాధపడుతుంటారు. మరి ఎవరిని చెప్పాలి? ఇది ఎవరికన్నా తెలుసా? ప్రజలకు ఎవరికైనా తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకున్నారా? చెప్పినరా? పోయిందా? జనంలోకి పోయిందా? అది 2 రోజులు అయిన తర్వాత అవి ఏకలవ్య మోడల్ స్కూల్ అంటారు కానీ ఇంకొకటి లేదు కదా. ఇగో ఈ విషయాన్ని చెప్తే కొందరికి బాగా పాపం బాధ అనిపిస్తుంటుంది, చేస్తుంటారు. గంత పెద్ద వార్త గింత చిన్నగా వచ్చింది. మరి ఆలోచించాలి, గింత చిన్న వార్త, గింత పనికిరాని వార్తలేమో ఇంత పెద్ద వార్తలు వచ్చినాయి. ఏమైంది ఇవాళ? ఏమైంది? మరి ఈ ప్రభావంలో ఎక్కడైనా ఒక్కటైనా తెలంగాణలో 3 స్కూళ్ళు ప్రారంభిస్తే అది చిన్న వార్తనా? ఇది చిన్న వార్త? ఇది ఆ వార్తకు ఉన్నటువంటి స్థాయి ఏంటిది? ఏమైంది ఇవాళ? ఎక్కడ పోయింది? ఆ మూలకోలను చదువుకుంటారా? ఏమవుతుంది, ఏం చేస్తారనేటువంటి విషయం ఒక్కరైనా మాట్లాడిరా? మరి ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఏమవుతుంది? మరుగున పడుతున్నటువంటి వాటిని, ప్రజలకు మంచి జరుగుతున్న దాన్ని ఇవాళ ఎవరిదో విడాకులు వేస్తే ఇంత పెద్ద వార్తలు వచ్చినాయి. 3 ఏకలవ్య పాఠశాలలు అంటే కొన్ని 100 మంది విద్యార్థులకు సంబంధించింది కదా. 100 మంది విద్యార్థులు అంటే 100 కుటుంబాలకు సంబంధించినటువంటిది కదా. ఏమైంది మరి? ఏమైంది? ఈ విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎవరికి ఉన్నది? ఎవరు చేసుకోవాలి? ఇగో దాన్ని పాటించాలంటే మాత్రం ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు.